హల్లెలూయా, హల్లెలూయా. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో ఈ ఉదయకాల శుభములు తెలియజేస్తూ ఉన్నాను. సంతోషం ప్రియులారా, దేవుడు మనకు అనుగ్రహించినటువంటి ఈ యొక్క నూతన దినాన్ని మరియు పరిశుద్ధ దినాన్ని బట్టి దేవుడి నామాన్ని మహిమపరిచి గణపరిచే వారముగా ఉన్నాం. నేటి ధ్యానాంశము కొద్ది నిమిషాలు మత్తయి సువార్త 15వ అధ్యాయము 26, 27 వాక్యాలను కొద్ది నిమిషాలు ధ్యానం చేయాలని ఆశపడుతూ ఉన్నాను. 26వ వచనాన్ని ఒకసారి గమనించండి. అందుకు ఆయన 25వ వచనం. అయినను ఆమె వచ్చి ఆయనకు బ్రొక్కి, ప్రభువా, నాకు సహాయము చేయమని అడిగాను. అందుకు ఆయన, పిల్లల రొట్టెలు తీసుకొని కుక్క పిల్లలకు వేయుట యుక్తము కాదని చెప్పగా. దేవుడి వాక్యముల ద్వారా మనతో మాట్లాడునుగాక. ఆమేన్. ప్రియ దేవుని విశ్వాసులారా, లేఖన భాగాన్ని మనము గమనించినట్లయితే ఇక్కడ జరుగుతున్నటువంటి సందర్భం ఏమిటంటే, తన బిడ్డకు పట్టినటువంటి ఆ యొక్క దయ్యము, ఆ పరిస్థితులను బట్టి ఆ తల్లి ప్రాధేయపడి మిగుల బ్రతిమలాడి అడుగుతూ ఉన్నటువంటి సందర్భంలో ప్రభుల వారు ఆమెను నిరాకరిస్తూ ఉన్నారు, తిరస్కరిస్తూ ఉన్నారు. మొట్టమొదటిగా నా పైన ఆధారపడినటువంటి, నా పైన విశ్వాసము చూపినటువంటి ఇశ్రాయేలు ప్రజలైనటువంటి నా బిడ్డలకు మాత్రమే ఈ యొక్క స్వస్థత వరాలు కానీ ఏదైనా సరే ఈ మాటను మాట్లాడుతూ ఉన్నారు. ఆయన హృదయాన్ని, జాలిగల దేవుడు ఆయన హృదయాన్ని కొంచెము కఠినపరుచుకొని ఈ మాటను ప్రస్తావిస్తూ ఉన్నారు. ప్రియులారా, ఎందు నిమిత్తము ప్రత్యేకముగా ఈవిడితో ఈ మాట మాట్లాడుతూ ఉన్నారంటే, లేఖనమంతయు కూడా గమనించినట్లయితే 4 సువార్తలలో కూడా ఎవరు ఏ రీతిలో కూడా స్వస్థత పొందడానికి అర్హులైనటువంటి, అర్హత ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా స్వస్థతలు పొందుకుంటూ ఉన్నారు. విశ్వాసముతో వారి విడుదలను పొందుకుంటూ ఉన్నారు. అనేక మంది ఆయన స్వస్థపరచలేనటువంటి రోగము లేదు, ఆయన విడిపించలేనటువంటి దయ్యములు లేవు. లేఖన భాగంలో మనము చూసినట్లయితే 4 సువార్తలలో కూడా బహుబలమైనటువంటి కార్యములు ప్రభుల వారు జరిగిస్తూ ఉన్నారు. ఎందు నిమిత్తం అంటే, ఆయన ఈ లోకానికి వచ్చింది విడుదల ఇవ్వడానికే. పాపము నుండి, శాపము నుండి విడుదల, తర్వాత ఈ రోగముల నుండి విడుదల. ఇది తీరని రోగము, నా జీవితము మరణము వరకు కూడా నన్ను వెంటాడే రోగము అని అనుకుంటున్నటువంటి వారిలో విశ్వాసాన్ని పురుకొల్పడానికి దేవుడు ఏం చేస్తూ ఉన్నారంటే, కార్యాలను జరిగిస్తూ ఉన్నారు. కానీ అంతమందికి అన్ని విధాలుగా కార్యాలు చేసినటువంటి దేవదేవుడు, మరణ పడకల మీద లేవనెత్తినటువంటి దేవదేవుడు, లాజరు ఆ యొక్క బాడీ 3 రోజులు అయిపోయి కుళ్ళు పట్టే సమయమునకు తనని సజీవుడిగా నింపినటువంటి దేవదేవుడు ఈ తల్లిని నిరాకరించడానికి కారణం ఏమిటంటే, ఈవిడ ఉన్నటువంటి ప్రాంతము ఒకసారి లేఖన భాగంలో చూసినట్లయితే ముందు భాగాలలో కనాను స్త్రీ అని ప్రస్తావించబడుతూ ఉన్నది. ఈ కనానీయులు బహుభయంకరమైనటువంటి విగ్రహారాధన జరిగించేవారు. వారు ఏ కోశాన కూడా దేవదేవుని వైపు తిరగరు. యేసయ్య అంటే, యెహోవా దేవుడు అంటే ఏ కోశాన కూడా చాలా నిర్లక్ష్యముగా ఉండేటటువంటి వారు. ఏ కోశాన కూడా వారికి విలువ లేనట్టుగా వారి యొక్క జీవిత విధానం ఉంటుంది. వారు ఆధారపడినటువంటి దేవతల పైన వారి యొక్క ఆచారాలు ఎట్లాగుంటాయి అంటే, 106వ సంకీర్తనలో చెప్పబడుతూ ఉన్నది. అది ఎట్లాగుంటుందంటే, కనానీయుల ఆచారము ఇద్దరు భార్యాభర్తలు పెళ్లికి ముందు వారిరువురు కూడా వారు ఏక శరీరము అవ్వక మునుపు ఆ యొక్క మందిరానికి, వారి యొక్క మందిరాలకు వెళ్ళి, వారి యొక్క గుళ్ళకు వెళ్ళి ఆ గుళ్ళో ఇద్దరు కూడా నగ్నంగా శయనిస్తూ ఉంటారు. శయనించినటువంటి ఆ యొక్క ఇరువురికి కలిగినటువంటి ఆ సంతానమును తీసుకొని వచ్చి వారు ఏం చేస్తూ ఉంటారంటే, వారి యొక్క విగ్రహాల ప్రతిమలు ఈ రీతిలో ఉంటూ ఉన్నాయి. ఆ యొక్క విగ్రహ ప్రతిమలను ఎర్రగా కాల్చి ఆ చేతులలో ఆ బిడ్డలను
అప్పుడే పుట్టినటువంటి బిడ్డలను నోట్లో అరవకుండా గుడ్డలు కుక్కి చేతుల్లో పెట్టేస్తూ ఉంటారు. చేతుల్లో పెట్టినటువంటి ఆ యొక్క చంటి పిల్లలు ఒకవేళ ఏదో రకంగా విదిలించుకొని ఏడుపులు గట్టిగా వినపడతాయేమోనని గొప్ప ఆర్తనాదాలతో తాళ శబ్దాలతో ఆ యొక్క అరుపుని వినపడకుండగా వారు దేవునికి మా బిడ్డలను మేము అర్పించాము అని మూఢాచారాలలో అనేక మంది ఆ కనానీయులు నిలిచిపోతూ ఉన్నారు. పుత్ర వాత్సల్యము లేదు. వారి కలిగినటువంటి సంతానము పైన, అది అక్రమ సంతానము పైన ఏమాత్రము కూడా మక్కువ లేకుండా వారు ఏం చేస్తూ ఉంటారంటే వారి విగ్రహాలకు బలిగా అర్పిస్తూ ఉన్నారంట. ఆ రక్తము నేరస్థాపన చేసేదిగా ఉందని 106వ సంకీర్తనలో కీర్తనాకారుడు చెబుతూ ఉన్నాడు. ప్రియులారా, వారు ఆధారపడవలసినటువంటి దేవదేవుని పైన ఆధారపడకుండా వేరొక దానిపైన ఆధారపడుతూ ఉన్నారు. ఎంత బాధాకరమైన విషయమో చూడండి. అటువంటి సంతానములో ఉన్నటువంటి ఈ సహోదరి వచ్చి ఇప్పుడు ఆధారపడుతూ ఉన్నది ఎవరిపైన అంటే నిజ దేవుని పైన. ఆయన ఏ కోశాన చిన్న చూపు ఆయన చూసినట్లు లేఖనాలలో లేదు. మనము పొరపాటుగా మనము చదువుతూ ఉంటాము. ఆయన ఒక సామెత వాడుతూ ఉన్నారు. బిడ్డలకు పెట్టవలసినవి కుక్క పిల్లలకు వెయ్యరు కదా అని అంటే, అవును తండ్రి, బల్ల కింద పడి ఉన్న ముక్కలను ఏరుకొనుటకు కుక్క పిల్లలు అర్హులు కదా అని తన్ను తాను తగ్గించుకుంటూ ఉన్నది. ప్రియులారా, హల్లెలూయా. నిజముగా తనకు ఒకవేళ యేసయ్య మాత్రమే ఈ కార్యము చేయగలడు అనే విశ్వాసము లేకపోతే ఆ మాటకు అక్కడి నుంచి లెగిసి వెళ్ళిపోయేది ఆవిడ. కేవలము దేవుడి పైన ఆధారపడుతూ నిజముగా ఈయన మాత్రమే సమర్థుడు, నా బిడ్డను విడుదల చేయడానికి కానీ, మమ్మలను విమోచించడానికి కానీ, మా పాపముల నుండి పరిహారార్థముగా ఏదైనా చెయ్యాలి అంటే యేసు ప్రభుల వారు మాత్రమే. మేము సేవించుచున్న విగ్రహములు కాదు. ఆ తల్లి తెలుసుకుంటూ ఉన్నది. తెలుసుకొని దేవుని పైన ఆధారపడటానికి ఇష్టపడుతూ ఉంది. దేవుడు ఆ యొక్క విదిలించుకొని వెళుతూ ఉన్నను కూడా ఆ తల్లి ఏం చేస్తూ ఉన్నదంటే, దావీదు కుమారుడా నన్ను కరుణించు, వెంటాడుతూనే ఉన్నది తన విశ్వాసాన్ని బట్టి. దేవుడు అంటూ ఉన్నాడు, ఇశ్రాయేలులో కూడా ఇటువంటి విశ్వాసము కలిగినటువంటి వారు లేరు కదా. ఈ క్షణమే ఈ బిడ్డను స్వస్థపరుస్తానని స్వస్థత, విడుదల ఆ బిడ్డకు అనుగ్రహిస్తూ ఉన్నారు. హల్లెలూయా. నిజముగా దేవుని పైన ఆధారపడగలుగుతూ ఉన్నావా? ఈ దినాన ఏదైనా నీకు చిన్న రుగ్మత కలిగితే డాక్టర్ దగ్గరికి వెళ్ళిన వెంటనే ఆ డాక్టర్ 2 ఇంజెక్షన్లు 2 మాత్రలు ఇచ్చిన వెంటనే నువ్వు వేసుకుని నువ్వు అనుకుంటూ ఉన్నావు, అనేక మందికి చెప్తూ ఉన్నావు, పలానా డాక్టర్ దగ్గరికి వెళ్ళిన వెంటనే నాకు స్వస్థత, విడుదల కలిగింది, ఆ క్షణము నుంచే నాకు విడుదల కలిగింది. చాలాసార్లు చెప్పుండొచ్చు. కానీ నీకు స్వస్థత, విడుదల ఆయన సిలువలో కార్చిన ప్రతి ఆ యొక్క రక్తము ద్వారా, ఆ గాయముల ద్వారా నీకు స్వస్థత, విడుదల కలుగుతూ ఉన్నదని గ్రహించగలుగుతూ ఉన్నావా? నీ జీవితంలో జరిగినటువంటి కార్యములను బట్టి నీవు ఆ క్రెడిట్ అంతా కూడా దేవునికి ఇవ్వగలుగుతూ ఉన్నావా? నిజముగా దేవుడే లేకపోతే నీ జీవితంలో మంచి అన్నది ఎక్కడుంది? మంచి కార్యములు అన్నది ఎక్కడున్నాయి? ఏది కూడా లేదు కదా. ఏదో నామకార్థముగా ఆ జీవితం వెళ్ళవలసిందే కదా. సాతానుడు సక్రమముగా వెళ్ళేటట్లుగా ఉంచుతాడని జీవితాన్ని. దేవుని యొక్క కృప, ఆయన యొక్క కంచి నీ చుట్టూ ఉండబట్టే, నీ కుటుంబము చుట్టూ ఉండబట్టే ఆ రీతిలో నీ జీవితము ముందుకు సాగగలుగుతూ ఉంది. గ్రహించగలుగుతూ ఉన్నావా? నువ్వు అనుకుంటూ ఉన్నావేమో వేరొక దానికి దేవుడికి దక్కవలసినటువంటి ఘనత వేరొకరికి దక్కనివ్వకండి. మరి ముఖ్యముగా మనము దేవుని పైనే ప్రతి విషయములో కూడా ఆధారపడవలసినని ఈ వాక్యము ద్వారా సెలవిస్తూ ఉన్నాను. అనేక మంది దేవుని పట్ల ఆధారపడక దేవుని నిర్లక్ష్యము చేసి వేరొక దానికి ఆ క్రెడిట్ ఇస్తూ ఉంటారు. కానీ ఆయన వాత్సల్యము కలిగినటువంటి దేవుడు, నిజముగా జాలి కలిగినటువంటి దేవుడు, నీ పట్ల కనికరము చూపేటటువంటి దేవుడు. కాబట్టి నీవు ఆయన పైన ఆధారపడకపోయినను ఆయన ఏం చేస్తూ ఉన్నాడంటే, ఆయన కనికరము, ఆయన జాలి, ఆయన ప్రేమ, ఆయన వాత్సల్యత నీ పట్ల కనపరుస్తూనే ఉన్నాడు. గ్రహించగలిగి దేవుని యొక్క ఆయన పైన ఆధారపడగలిగితే నిత్య నూతనముగా నువ్వు మార్చబడతావని ఈ వాక్యం ద్వారా సెలవిస్తూ ఉన్నా. దేవుడు ఇచ్చిన మాటలు నేను వెనుకల్లో దీవించిన గాక. మరొక పర్యాయము ఈ ఆదివార శుభములు చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి తెలియజేస్తూ ఉన్నాను. హల్లెలూయా, హల్లెలూయా.